బ్రేకింగ్ న్యూస్ కాంగ్రెస్ లో కొండ వర్సెస్ ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న పంచాయతీ తెగడం లేదు. రెండు వర్గాలు పీసీసీ చీఫ్ కు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ కు పలుమార్లు ఫిర్యాదులు చేసి వివరణలు ఇచ్చినా వివాదం ఎటూ తేలడం లేదు. ఈ క్రమంలో ఇవాళ జరగాల్సిన పీసీసీ క్రమశిక్షణ కమిటీ సమావేశం వాయిదా పడింది. ఈ నెల 10వ తేదీన నిర్వహించాలని నిర్ణయించింది. అటు కొండా మురళిపై ఫిర్యాదు చేసిన జిల్లా కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరూ క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని మల్లు రవి ఆదేశించారు. ఇవాళ జరిగే సమావేశంలో వరంగల్ జిల్లా కాంగ్రెస్ వివాదం కొలిక్కి వస్తుందని అంతా భావించారు. అయితే ఇవాళ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం జరగనుంది. దీనికి ఎమ్మెల్యేలంతా హాజరవుతారు. ఈ సమావేశం కారణంగా వాయిదా పడింది. మీటింగ్ కు రాలేమని ఎమ్మెల్యేలంతా క్రమశిక్షణ కమిటీకి సమాచారం ఇవ్వడంతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, చెప్పండి. అటు కాంగ్రెస్ లో కొండ వర్సెస్ ఎమ్మెల్యేలకు మధ్య జరుగుతున్న పంచాయతీ ఇంకా ఓ కొలిక్కి రాని పరిస్థితి. అటు ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేలంతా కూడా క్రమశిక్షణ కమిటీ ముందు హాజరు కావాలని మల్లు రవి చెప్పారు. అయితే ఏ నేపథ్యంలో కూడా క్రమశిక్షణ కమిటీకి సంబంధించిన వాయిదా వేసిన పరిస్థితి నెలకొంది. దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మొత్తానికి ఈరోజు వరంగల్కి సంబంధించినటువంటి పంచాయతీ ఒక కొలిక్కి వస్తుంది అని భావించినప్పటికీ కూడా ఇది మరొకసారి వాయిదా పడిందనే చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ మొన్న ఎప్పుడైతే గాంధీ భవన్ వేదికగా పిఏసీ మీటింగ్ అనంతరం ఎగ్జిక్యూటివ్ ఎక్స్టెండెడ్ మీటింగ్ అనంతరం పెద్ద ఎత్తున ఎల్బీ స్టేడియంలో సభ జరిగిందో ఆ సమయంలోనే అనేక అంశాలు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వద్దకు వచ్చాయి. మల్లికార్జున ఖర్గే వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎన్నికలలోపు ఎవరైతే ఏ నియోజకవర్గాల్లో అయితే పంచాయతీ ఉందో ఏ నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు ఉన్నాయో వాటికి చెక్ పెట్టాలి అంటూ కూడా మీనాక్షి నటరాజన్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో మీనాక్షి నటరాజన్ వెంటనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి వరంగల్కి సంబంధించినటువంటి పంచాయతీ పైన ఒక కొలిక్కి రావాలని మొదటిగా వరంగల్ పైననే ఫోకస్ చేయాలి అంటూ కూడా కోరారు. వెంటనే టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి ఎంపీ మల్లు రవికి ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా వరంగల్కి సంబంధించి ఒక రిపోర్ట్ని తయారు చేయాలని, అసలు వరంగల్ పంచాయతీకి గల కారణాలు ఏంటో వెంటనే తెలుసుకోవాలి, ఇరు వర్గాలతో కూడా మాట్లాడి ఒక రిపోర్ట్ని తయారు చేయాలి అంటూ కూడా కోరారు. అయితే ఈరోజు గాంధీ భవన్లో 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ మీటింగ్ని ఏర్పాటు చేసింది. కానీ కొన్ని కారణాల వల్ల అటు వరంగల్లో ఈరోజు కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించినటువంటి మీటింగ్ ఉండడంతో అక్కడికి పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఎంపీలు వస్తుండడంతో మల్లు రవి కూడా ఎంపీగా ఉన్నారు కాబట్టి కర్నూలు ఎంపీగా ఉన్నారు కాబట్టి ఆ సమావేశానికి హాజరవ్వాలి అని చెప్పేసి ఈరోజు క్రమశిక్షణ కమిటీ మీటింగ్ని ఈ నెల 10వ తారీఖు ఉదయం 11 గంటలకి పోస్ట్పోన్ చేశారు. అయితే ప్రస్తుతం వరంగల్కి సంబంధించినటువంటి అంశం తెలిసిందే. పెద్ద ఎత్తున కొండ మురళి రాహుల్ గాంధీ బర్త్డే రోజు ఏర్పాటు చేసినటువంటి ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ వరంగల్కి సంబంధించినటువంటి కొంతమంది ముఖ్య నేతలు అటు స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కడియం శ్రీహరి కానివ్వండి, సేమ్ టైం నాయని రాజేందర్ పైన కూడా సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అయితే పార్టీలో తామైనా ఉండాలి, లేదంటే కొండ దంపతులైనా ఉండాలి, సేమ్ టైం పార్టీని నమ్ముకొని ఎన్నో ఏళ్ల నుంచి ఉన్నటువంటి తన పరిస్థితి పార్టీలో ఏ విధంగా ఉంది, పక్క పార్టీ నుంచి వచ్చినటువంటి వాళ్ళకి ఈరోజు అన్ని అవకాశాలు నామినేటెడ్ పదవులు కూడా కైవసం అవుతున్నాయి అంటూ తీవ్ర దుమారం రేపేటటువంటి కామెంట్ చేశారు. ఆ కామెంట్స్కి సంబంధించి పెద్ద ఎత్తున అపోజిట్ వర్గం ఎవరైతే ఉన్నారో మొత్తం 5 మంది ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అదేవిధంగా స్థానిక ముఖ్య నేతలంతా కూడా కలిసి ఒక రహస్య భేటీని ఏర్పాటు చేసి నేరుగా హైకమాండ్ దృష్టికి తీసుకొని వెళ్లారు. అయితే కాంగ్రెస్కి కొండ దంపతులు కావాలా లేదా తాము కావాలో నిర్ణయించుకోవాలి అంటూ కూడా అల్టిమేటం జారీ చేశారు. అనంతరం క్రమశిక్షణ కమిటీ చైర్మన్ని కలిశారు ఇరు వర్గాలు. అనంతరం నేరుగా మీనాక్షి నటరాజన్ని ఎమ్మెల్యే క్వార్టర్స్లో కలిసి తమకున్నటువంటి విభేదాలను అక్కడ ఉన్నటువంటి సమస్యలను వివరించుకున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి కొండ మురళి వర్షన్ ఏ విధంగా ఉంటుంది అడిగి తెలుసుకోవాలి అని మీనాక్షి నటరాజన్ కోరినటువంటి సమయంలో నేరుగా గాంధీ భవన్కి వందలాది కార్యకర్తలను వేసుకొని
కొండా మురళి గాంధీ భవన్కి వచ్చారు. వచ్చినటువంటి సమయంలో ఆ రోజుకే అక్కడికి వరంగల్ పంచాయతీ సొల్యూషన్ దొరుకుతుందని అందరూ భావించినప్పటికీ కూడా ఒక్కసారి మరింత హీటు పుట్టే విధంగా 6 పేజీల లేఖను కూడా నేరుగా క్రమశిక్షణ కమిటీ చైర్మన్కి కొండా మురళి అందించారు. అందులో దాదాపు 5 మంది ఎమ్మెల్యేలను ప్రస్తావిస్తూ 2 మంత్రులను ప్రస్తావిస్తూ ఏకంగా వాళ్ళ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది, అసలు జిల్లాలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆ లెటర్లో మెన్షన్ చేసినటువంటి పరిస్థితి. సేమ్ టైం మంత్రిగా ఉన్నటువంటి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కక్షపూరిత రాజకీయాలు చేస్తున్నారు, కొండా సురేఖ పైన కక్ష సారింపు చేస్తున్నారు అంటూ కూడా తీవ్ర దుమారం రేపేటటువంటి అంశాలను లేఖలో పేర్కొన్నారు. అనంతరం మీడియా వేదికగా కూడా అనేక సంచలనమైనటువంటి కామెంట్ చేశారు. అయితే దాని తర్వాత కూడా మరొకసారి మీనాక్షి నటరాజన్ నేరుగా భోపాల్ నుంచి హైదరాబాద్ చేరుకున్న తర్వాత ఎమ్మెల్యే క్వార్టర్స్కి కొండా దంపతిని పిలిచి మాట్లాడింది. పిలిచి అసలు యాక్చువల్లీ ఇరు వర్గాలకు నచ్చజెప్పాలి, స్థానిక ఎన్నికల్లోపు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కూడా అన్ని షార్ట్ అవుట్ చేయాలి అంటూ కూడా ఒకవైపు మీనాక్షి నటరాజన్ భావించి పిలిచినటువంటి సమయంలో ఎమ్మెల్యే క్వార్టర్స్కి వచ్చినటువంటి కొండా దంపతులు కూడా మరొకసారి తీవ్ర దుమారం రేపేటటువంటి కామెంట్ చేశారు. ఈసారి నేరుగా 12 పేజీల లేఖను కంప్లైంట్ కాపీని కూడా మీనాక్షి నటరాజన్ ముందు ఉంచినటువంటి సిచ్యువేషన్. సేమ్ టైం జిల్లాలో జరుగుతున్నటువంటి పరిస్థితులను కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. వీటన్నిటిలో ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు వరంగల్ పంచాయతీ పైన కన్ఫ్యూజన్కి గురయ్యారని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో మరొకసారి మల్లికార్జున ఖర్గే పిఏసీ మీటింగ్లో పెద్ద ఎత్తున అంతర్గత విభేదాలు, ఏ నియోజకవర్గాలు ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా మల్లికార్జున ఖర్గే ముందుకు తీసుకొని వచ్చారు. అందులో వరంగల్ పంచాయతీ కానివ్వండి, లేదంటే ఆదిలాబాద్కి సంబంధించినటువంటి ఇష్యూ, అక్కడ ఉన్నటువంటి నేతలు నేరుగా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రి సీతక్క పైన కూడా కంప్లైంట్స్ ఇచ్చారు. సేమ్ టైం పటాన్చేర్లో అటు కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి, ఇలా అనేక అంశాలు కూడా ఖర్గే ముందు ఉంచినటువంటి సమయంలో వీలైనంత త్వరగా దీన్ని సాల్వ్ చేయాలి అని భావించినప్పటికీ ఈ రోజు మీటింగ్ ఉంటుంది. ఈ మీటింగ్లో ఖచ్చితంగా కొండా మురళికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారు. జారీ చేసి వివరణ కోరుతారు. వివరణనే కోరుతారా లేదా పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, ఇలా అనేక అంశాలు తెరపైకి వచ్చినప్పటికీ కూడా వరంగల్ అంశం మరొకసారి వాయిదా పడింది. ఈ నెల 10వ తారీఖున గాంధీ భవన్లో ఉదయం 11 గంటలకు క్రమశిక్షణ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేస్తారు. మరి ఆ మీటింగ్లో ఎలాంటి డెసిజన్ తీసుకోబోతున్నారు, ఈ లోపే మళ్ళీ ఏమైనా ఇరు వర్గాల్ని పిలిచి మాట్లాడతారా, లేదంటే నేరుగా కొండా మురళికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తారా, పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా, నోటీసులు జారీ చేసి వివరణ కోరుతారా, ఇలా అనేక అంశాలకు చెక్ పెట్టాలంటే ఖచ్చితంగా ఈ నెల 10వ తారీఖు వరకు కూడా వేచి చూడాల్సిందే. రైట్, థ్యాంక్ యూ హేమ.